కొట్టు గట్టిగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో 48వ గుడారాల పండుగను ప్రారంభిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కొట్టు 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 చప్పట్లు. దేవుడు మనకిచ్చిన ఈ దయాక్షేత్రములో మొట్టమొదటి గుడారాల పండగ, 48వ గుడారాల పండగ, ఈ దయాక్షేత్రంలో మొట్టమొదటి గుడారాల పండుగలు జరుపుకోవడానికి ఉచితమైన కృపను దేవుడు దయచేశారు. దయచేసి అందరూ లేచి నిలబడి కృతజ్ఞతాపూర్వకంగా అందరూ మనసారా స్తోత్రములు 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 చెప్పండి చెప్పండి చెప్పండి. కృతజ్ఞత హృదయముతో యేసయ్యా స్తోత్రములు 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 అని చెప్పి మనస్ఫూర్తిగా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ స్వరములు యేసయ్యా మీరు ఇచ్చిన ప్రభువా ఈ శ్రేష్టమైన స్థలమును బట్టి మీకు స్తోత్రం అని చెప్పండి. ఓపెన్ చేస్తూ ఈ గుడారాల పండుగలు ప్రారంభిస్తున్న కొట్టొచ్చుగా చప్పట్లు. కొట్టు 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 గట్టిగా, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో 48వ గుడారాల పండుగను ప్రారంభిస్తూ ఉన్నాం. హల్లెలూయా.
కొట్టు 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 చప్పలు బిగ్గరగా 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 చప్పలు కొట్టు బిగ్గరగా చప్పలు కొట్టు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. చెప్పాలి, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మన పాటల పుస్తకం పేరు ఈ సంవత్సరం దయాక్షేత్రం. అందరూ బిగ్గరగా చెప్పబడదాం. దయాక్షేత్రంలో దేవుడు మనకు ఒక దయాక్షేత్రం అనే పాటల పుస్తకం దేవుడు దయచేశారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామంలో ఈ ఆల్బమును ప్రతిష్ఠిస్తూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ దయాక్షేత్రం 2025వ సంవత్సరం ఆల్బమ్ జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతం ప్రేమ గీతము. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. క్రైస్తలాడు బయటికి రాలేకపోతున్నాం అసలు, అంత అద్భుతంగా ఉంది పాట. దేవుడిచ్చిన పాటలన్నిటిని బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్ర 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 స్తోత్ర. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నీవు మోయగా సులువాయే నా పయనము. 48 வருஷமாக இந்த கூடார பண்டிகையை கர்த்தர் ஆசீர்வாதமாய் நடத்தி வருகிறார். 48 సంవత్సరాలుగా ఈ గుడారాల పండుగల్ని ప్రభు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు.
దేవుని నామం ప్రకటించబడింది. அவர் இரக்கமுள்ள தேவன். నేను కనికరము దయా వాత్సల్యము కలిగిన దేవుడను. கிருபையும் நீடிய சாந்தமும் உள்ள தேவன். నేను కృపా దీర్ఘ శాంతము కలిగిన దేవుడను. ஆண்டவருக்கு கொடுக்கப்பட்ட அநேக பெயர்களில் மிக முக்கியமான ஒரு பெயர் இரக்கமுள்ள தேவன். దేవునికి ఇవ్వబడిన అనేకమైన శీర్షికల్లో ఇది వాత్సల్యము కలిగిన దేవుడు అనేది ప్రాముఖ్యమైన బిరుదు. இன்றைக்கு ஆண்டவருடைய இரக்கம் உங்களுக்கு ஒரு அற்புதத்தை செய்ய போகிறது. ఈ రాత్రి నా దేవుని యొక్క దయ కనికరం మీ ఎడల అద్భుతమైన కార్యాలు ఈ రాత్రి జరిగించబోతుంది. இயேசு இந்த உலகத்தில் உலாவின நாட்களில் యేసు క్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు தேவை உள்ள மக்கள் இயேசுவிடத்திலே வந்தார்கள். అవసరాలు కలిగిన వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చేవారు. எங்களுக்கு இறங்கும் என்று வேண்டிக் கொண்டார்கள். ప్రభువా మమ్మల్ని కరుణించండి, కనికరించండి అని వేడుకున్నారు. யார் யார் வேண்டிக் கொண்டார்களோ அவர்களுக்கெல்லாம் இயேசு இரக்கம் செய்தார். ఎవరెవరైతే ప్రభు దగ్గరకు వచ్చి వేడుకున్నారో వారికి అందరికీ కనికరం చూపారు ఆయన. ஆண்டவர் அவர்களுக்கு அற்புதம் செய்து அவர்களை மகிழ பண்ணினார். ప్రభు యేసు ప్రభు వాళ్ళకి అద్భుతం చేసి వాళ్ళ హృదయాలు సంతోషపరిచారు. మత్తయి 15వ అధికారం 22వ వచనத்தை వాసిக்கும் పోது మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం గమనిస్తే ஒரு கானானிய பெண் இயேசு